వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ హర్వీలు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి నార్మల్ రొటీన్ బ్లాగ్. డైలీ చేసుకునే మనం పప్పు, అలాగే బుడ్డల పొడి, కొబ్బరి పొడి, ఎల్లిపాయలు వేసి పొడి చేస్తాను. మీరు ఎలా చేసుకుంటారు అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వేడివేడి అన్నంలో పల్లీల పొడి, బుడ్డల పొడి, మా సైడ్ బుడ్డల పొడి అంటాము. వేడివేడి అన్నంలో బుడ్డల పొడి వేసుకొని ఎర్రపప్పు, టొమాటో పప్పుతో తింటే ఇప్పుడు మీకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఉంటున్నాయి. అంత టేస్టీగా ఉంటుందండి. ఇన్స్టెంట్గా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే బయట పెట్టుకున్నా ఫ్రెష్గా ఉంటుంది. నేను చేసినట్లుగా ట్రై చేయండి. బుడ్డల పొడి, ఎల్లిపాయ కారం, ముఖ్యంగా బాలింతలకి 3 months 5 months వరకు కూడా మా అమ్మ అయితే నాకు 5 నెలల వరకు పెట్టిందండి. అచ్చం ఎల్లిపాయలు, ఉప్పు, కారం, కావాలంటే కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ బాలింతలకి కొబ్బరి అనేది మీరు ఓన్లీ ఎల్లిపాయలు, ఉప్పు, కారం. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా 4 ఎల్లిపాయలు కచ్చపచ్చా కొట్టేది, దాంట్లో ఉప్పు వేసేది, కారం వేసేది, వేడివేడి అన్నంలోనే. మళ్ళీ పప్పు అవన్నీ ఏం లేదండి, ఓన్లీ ఎల్లిపాయ కారము, కొంచెం నెయ్యి ఎక్కువ వేసేసి ఎంత రుచిగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు తినని వాళ్ళైతే ఈ విధంగా తప్పకుండా ట్రై చేసేసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజు 2 పుల్లు అయిపోయాయి, లేకుంటే నేను ఎప్పటికీ చేసి పెట్టుకుంటాను. మనం ఉప్మా లెగ్ కానీ ఇడ్లీ లెగ్ కానీ ఇన్స్టెంట్ గా పుల్లు ఉంటే కదా టేస్ట్ బాగుస్తాయి కదా. నెయ్యి వేసుకుని ఇడ్లీలో తిన్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటాయి ఇడ్లీలు. అలాగే దోశల పైన కూడా చల్లుకోవచ్చు అండి. దోశల పైన మనం బుడ్డల పొడి చల్లేసి నెయ్యి వేసుకున్నాం అనుకోండి, క్రిస్పీగా కరకరలాడుతుంటాయి. దోశ చేసేటప్పుడు షేర్ చేస్తానండి. ఇప్పుడైతే బుడ్డల పొడి అలాగే ఎల్లిపాయ పొడి చేసుకుంటున్నాను. సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అండి, మీతో చెప్పాను కదా చాలా రోజుల నుంచి అయిపోయింది, చేసుకోవాలని కొంచెం లేట్ అవుతూ వస్తుంది. ఈరోజు సాంబార్ పొడి కూడా తయారు చేసుకుంటున్నాను. నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు కదా సాంబార్ ప్రీమిక్స్ పౌడర్. ఇన్స్టెంట్ గా చిటికెలో మనము ఇడ్లీలోకి అలాగే పొంగల్లోకి తయారు చేసుకోవచ్చు కదా. కొత్తగా చూస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, పైగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా అని కొంచెంగా చూపిస్తాను. అది కూడా చూడండి, టొమాటో పప్పు చేశానండి. టైం వచ్చేసి 11:30గా వచ్చింది. ఇంకా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. సాంబార్ పొడికి ఏమేమి కావాలని ఫస్ట్ అవి చూపిస్తాను, తర్వాత వేయించుకునేది కూడా చూపిస్తాను. కొంచెంగా వీడియో షేర్ చేస్తాను, చూసేసి మీరు ఈ విధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేసేసి సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ తో సాంబార్ చేసుకుని తిని చూసి నాకు కామెంట్ చేయండి. ఇంకా సాంబార్ పొడి తయారు చేసుకుంటాను. ఫస్ట్ ఇవన్నీ వేయించుకోవాలి. సాంబార్ పొడి, ఇన్స్టెంట్ సాంబార్ పొడి కావాల్సిన పదార్థాలండి ఇవన్నీ తప్పకుండా ఉండాలి. పర్ఫెక్ట్ రేషియో కూడా చెప్తున్నాను చూడండి. 1 కప్పు, మీరు ఏ కప్పుతో తీసుకుంటారో ఆ కప్పుతోనే 1 కప్పు ధనియాలు, అలాగే సేమ్ కప్పుతో 1 కప్పు కందిపప్పు. ఇవి 2 మాత్రం ఒక్కొక్క కప్పు ఉండాలి. మిగతావన్నీ హాఫ్ కప్ అండి. దీంట్లో సగం కప్పు ఉంటాయి ఇవన్నీ. పెసరపప్పు, శనగపప్పు, బియ్యము ఇవి హాఫ్ కప్పు. ఇదిగోండి మినపప్పు కూడా హాఫ్ కప్పు, గుర్తుపెట్టుకోండి. ఇవి 2 1 కప్పు, ఇవన్నీ హాఫ్ కప్ అనమాట, అర్ధ కప్పు. అలాగే ఎండుమిరపకాయలు ఒక 20 ఉంటాయి. ఇవి మనం పచ్చిమిరపకాయలు తెచ్చుకొని ఉంటాం కదా, అవి పండుమాయి ఉంటాయి. అలాంటప్పుడు మీరు వేస్ట్ చేయకుండా ఇలా రసం పొడికి, సాంబార్ పొడికి అలా వాడుకోవచ్చు. నేను అలాగే వాడుకుంటాను. ఒక 20 ఉంటాయండి ఎండుమిరపకాయలు. అలాగే 150 ఇవి 2 నిమ్మకాయల సైజ్ అంత ఉంటుంది చింతపండు. అలాగే 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు తప్పకుండా వేసుకోవాలి. ఇవి వరకు 1 స్పూను. ఇంకా మిగతా ఇవి 1 కప్పు, ఇవి హాఫ్ కప్పు. అలాగే తగినంత బెల్లం. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అలాగే పచ్చి కరివేపాకు కానీ ఒట్టి కరివేపాకు కానీ ఏదైనా వేసుకోండి. ఒట్టి కరివేపాకు అయితే మనకు చాలా రోజులు నిలువ ఉంటుంది అనమాట, రసం పొడి కానీ సాంబార్ పొడి కానీ. అలాగే ఇది వచ్చేసి కొబ్బరి పొడి, మార్కెట్లో దొరుకుతుంది కదా బయట, ఇలా మనము చెక్కు తీసిన కొబ్బరి పొడి. ఇదైనా వేసుకోవచ్చు, లేదంటే మీరు ఇంట్లో ఉన్న కొబ్బరి పొడి అని మిక్సీకి వేసుకుని కొంచెం వేయించుకోవాలి. ఇదైతే ఇలాగే వేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర చెక్క ఉంటే చెక్క వేసుకోండి. నా దగ్గర అయితే సినమన్ పౌడరు, చెక్కల పొడి ఉంది కనుక ఇదే వేస్తున్నాను. ఇంకా ఎలా వేయించుకోవాలనేది కూడా ఈయనే చెప్తున్నాను చూడండి. సపరేట్ గానే వేయించుకోండి. అన్ని ఒకటేసారి వేయించుకోకుండా సపరేట్ గానే వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత చూపిస్తాను మీకు.
సాంబార్ పొడి వేయించి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ చల్లగా కావాలి. సేమ్ నేను ఎలా వేయించానో అలాగే వేయించండి. సపరేట్గా లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం పౌడర్ చేసి 6 నెలలు కాదు కదా, సంవత్సరం పాటున ఫ్రెష్గా ఉంటుంది. ఎలాంటి పురుగు కానీ ఏమీ పట్టకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకున్నప్పుడు కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ విధంగానే చేసుకోండి. ఇవి చల్లరే లోపల మీకు చెప్పాను కదా, బుడ్డల పొడి చేసుకోవాలని. పల్లీల పొడి, బుడ్డల పొడి ఏదైనా అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసినట్లుగా ట్రై చేయండి. ఫస్ట్ బుడ్డపప్పులు వేయిస్తాను. బుడ్డపప్పులే కాకుండా దాంట్లో ఇంకొన్ని మామూలు పుట్నాల పప్పులు అంటారు కదా, అవి కూడా కలిపి వేయించుకోవాలి. చూపిస్తాను నేను రేషియో, మీరు ఇలా చేసుకోండి. సేమ్ అదే బాండి పెట్టుకున్నానండి. బుడ్డపప్పులు వేయించుకోవాలి కదా, నేను ఆల్రెడీ బుడ్డపప్పులు వేయించిన బుడ్డపప్పులు ఉన్నాయి. మా పిల్లలు ఎక్కువ తింటారని చెప్తాను కదా, తేనెలో వేసుకొని అందు తింటే చాలా మంచిది. వేయించిన బుడ్డపప్పులు ఆల్రెడీ ఉన్నాయి కనుక లైట్గా వేస్తున్నాను. కొంచెం ఎక్కడన్నా మెత్తబడి ఉంటాయి కదా వాతావరణం వల్ల, అందుకని కొంచెం లైట్గా వేయించుకుంటాను. 1 కప్పు తీసుకున్నానండి బుడ్డపప్పులు, వేయించినట్టుగా తీసుకున్నాను. 1 కప్పు పల్లీలకు, పుట్నాల పప్పులు అండి, తెల్లపప్పులు. ఇవి 1/2 కప్ కంటే తక్కువ ఉండాలి. చూసారా, ఇది మామూలుగా అయితే ఆ కప్పుకు 1/2 కప్ ఉంటుంది, దాంట్లో 1/4 వంతు తీసుకున్నాను. మరీ ఎక్కువగా తీసుకోవద్దండి, తీసుకుంటే పల్లీల పొడి పప్పుల పొడి అవుతుంది. అందుకని తక్కువ రేషియోలో ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అనమాట. 2 వేసాను. లో ఫ్లేమ్ పెట్టుకొని ఎర్రగా వేయించుకోకూడదండి, లో ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు వేయించుకోవాలి అంతే. ఆల్రెడీ పెనం హీట్లో ఉంది కదా, అందుకని నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. ఈ హీట్కే వేగిపోతాయి పప్పులు. ఎక్కువసేపు మాడనీయద్దండి, మరీ ఎర్రగా చేసుకోవద్దండి. ఇలా వేయించుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బెస్ట్ యూజ్ ఏంటంటే అండి, తెల్లపప్పులలో మనకు ఆయిల్ అనేది ఉండదు, పల్లీలలో ఆయిల్ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు కదా, వేరుశనగ నూనె మనం తెచ్చుకుంటుంటాం కదా, పల్లీలలో ఆయిల్ ఉంటుంది. ఆయిల్ మనము ఎక్కువ దంచినప్పుడు జిడ్డు వస్తుంది కదా, మీరు 3-4 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే కొంచెము వేరుశనగ నూనె వాసన వస్తుంది అనమాట. అలా వాసన రాకుండా ఉండేదానికి మనం ఈ పుట్నాలు తీసుకున్నాం కదా, ఈ పుట్నాలు ఏం చేస్తాయంటే ఆ ఆయిల్ అంతా పీల్చుకుంటాయి అనమాట. అప్పుడు ఆ స్మెల్ అనేది రాకుండా ఫ్రెష్గా చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది బుడ్డల పొడి. చల్లారిపోయాయండి, మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పప్పులు చల్లారిపోయాయి. ఇలా ఎప్పుడైనా మనం వేయించుకుంటుంటాం కదా, మనం సపరేట్గా మన ఆరోగ్యం గురించి ఆలోచన చేయం. మెయిన్గా మన లేడీస్ ఏం చేస్తారంటే ఈ పని ఉంది ఆ పని ఉంది అని సరిగా తిండి తినాం కదా, ఇలా ఏమైనా వేయించినప్పుడు ఏం చేస్తారంటే ఒక బెల్లం ముక్క తీసుకోండి. నేనైతే అలాగే చేస్తాను. మనకు ఐరన్ కంటెంట్ ఎక్కువ కావాలండి. మనకు పీరియడ్స్ అవి 5 డేస్ అలా అవుతున్నప్పుడు పిల్లలు కానీ ఐరన్ కంటెంట్ కంపల్సరీ కావాలి ఆడపిల్లలకి. మీరు పిల్లలు కూడా ఇలా పెట్టండి. నేనైతే మా పాపకి అలా పెడతాను, నేను అలాగే తింటాను. ఒక బెల్లం ముక్క ఇంట్లో ఎలాగ ఉంటుంది కదా, గబుక్కున ఒక బెల్లం ముక్క తీసుకునేసి ఇలా కొన్ని పల్లీలు తీసుకునేసి ఇలా నోట్లో వేసుకున్నాం అనుకోండి, ఒక క్యారెట్, ఒక గుడ్డు, ఒక గ్లాస్ పాలు, తాగినంత ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ వస్తాయి మనకు. మీరు కూడా అలాగే తింటుండండి. చల్లారిపోయి రండి రోడ్ కాడికి వెళ్దాం. రోడ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను, బుడలు పొడి నూరుకుందాం రండి. ఇదిగోండి మా రోలు బాగా క్లీన్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇందులో నూరుకుంటాను. నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరి పొడికండి. కొబ్బరి పొడికి కొబ్బరి, ఎల్లిపాయలు కొన్ని ఎక్కువే తీసుకున్నాను. బుడ్డల పొడికి అలాగే కొబ్బరి పొడికి. ఇందాక వేయించాం కదా పల్లీలు పప్పులు, అలాగే తగినంత కారం పొడి, తగినంత ఉప్పు, ఎల్లిపాయలు 2టికి సరిపోయానండి. ఫస్ట్ ఇవి నూరుకుంటాను. కొంచెం ఉప్పు వేసేసి కచ్చా పచ్చగా నూరుకోవాలండి. ఇదిగోండి ఇలా కచ్చా పచ్చాగానే నూరుకోవాలి. పల్లీలు కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఇప్పుడు తగినంత కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఇలాగే చేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా అయ్యేంత వరకు కారం పొడి యాడ్ చేయకుండా ఉండదండి, ముందుగానే యాడ్ చేయొద్దండి. ఇలా కొంచెం నూరుకున్నాక తగినంత కారం పొడి వేసుకోవాలి. అలాగే తగినన్ని ఎల్లిపాయలు దండిగా వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఆరోగ్యానికి కూడా మంచిది కదా. నేను ఇందులో సగం వేసాను, ఈ సగం కొబ్బరి పొడిలోకి తీసాను. ఇవన్నీ కచ్చా పచ్చగా నూరుకోవాలి. మళ్ళీ ఇదిగోండి బుడ్డల పొడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగే ఉండాలండి, మరీ మెత్తగా ఉండకూడదు, మరీ బరకగా ఉండకూడదు. అక్కడక్కడ పప్పులు కనిపిస్తుండాలి. చూడండి, కొన్ని ఎల్లిపాయలు ఎక్కువ వేసుకున్నారు అనుకోండి, ఇలా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి, లేకుంటే మీరు ఎలా ట్రై చేస్తారు అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కావాలంటే ఇందులో కూడా కొంచెము కొబ్బరి యాడ్ చేయొచ్చు. నేనైతే ఏమి యాడ్ చేయకుండా
నార్మల్గా నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. పప్పన్నంలోకి చాలా టేస్ట్ వస్తుంది, మనం ఉప్మాలోకి బాగుంటుంది, అలాగే ఇడ్లీలోకి బాగుంటుంది. ఇంకా మెరిగిపోయిందండి, పక్క తీసుకొనేసి ఇంకా కొబ్బరి పొడి నూరుకుంటాను. ఇట్లా పట్టుకుంటే ముద్ద లెక్క ఉండాలి, వదిలితే పొడి పొడిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇట్లా మనం గట్టి పట్టుకున్నాం అనుకోండి ముద్ద లెక్క ఉండాలి, వదిలేమనుకోండి పొడి పొడిగా ఉండాలి. అప్పుడు కరెక్ట్గా మెరిగింది అని లెక్క, గుర్తు. ఇలా మనం వేయించుకోవడం వల్ల పప్పులు అందు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఎలాంటి వేరుశనగ వాసన అందు రాకుండా ఉంటుంది పొడి. మీరు కావాలంటే కొబ్బరిని వేసుకోండి, కానీ కొబ్బరి వేసుకున్నా అన్ని రోజులు ఫ్రెష్ ఉండదండి. కొంచెం కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొంచెం స్మెల్ వస్తుంది అనమాట. అందుకని ఈ విధంగానే ఒకసారి ట్రై చేయండి. బుడ్డల పొడి రెడీ అయిపోయింది. కొబ్బరి పొడి నూరుకుంటాను. అదే రోల్లో 2 చిన్న సైజు కొబ్బరి గిన్నెలండి. ఎండు కొబ్బరి ఇది, దీన్ని ఎర్ర కొబ్బరి అని కూడా అంటారు. చిన్న సైజు 2 కొబ్బరి గిన్నెలు తీసుకున్నాను. మీరు సన్నగా కట్ చేయొద్దండి, ఇలాగే వేయండి. ఇలా వేసామనుకోండి మనం నూరినప్పుడు అక్కడక్కడ ముక్కలు లెక్క ఉంటాయి కదా, అవి పంట కింద పడితే చాలా టేస్ట్ వస్తాయి. ఇలాగే సన్నగా తుంచుకొనేసి నూరుకోండి. ఇవన్నీ కొంచెం నూరుకుంటాను. కల్లుపు మీరు వేసేటప్పుడు ఫస్ట్లోనే వేసుకోండి, మళ్ళీ లాస్ట్లో వేస్తే బుడ్డల పొడికి కానీ కొబ్బరి పొడికి కానీ కలుసుకోదనమాట, మెదగదు. అందుకని ఎంత కావాలో అందాసుగా ఫస్టే వేసుకునేసి తర్వాత తక్కువ వస్తే నున్నుప్పు కలుపుకోండి. నేను అందాసుగా ఫస్టే వేస్తున్నాను. ఇప్పుడు కారం పొడి యాడ్ చేయకుండా ఇది కచ్చా పచ్చగా కొంచెం నూరుకోవాలి. ఇదిగోండి ఇలా మెదగాలి కొబ్బరి. అక్కడక్కడ పలుకులు కనిపిస్తున్నాయి కదా, ఇలాగే ఉండాలి. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఎల్లిపాయలు, కారం పొడి. ఎల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకోండి ఇందులో కూడా. అలాగే తగినంత కారం పొడి. కొంచెం కారం పొడి బుడ్డల పొడికి కానీ ఎల్లిపాయ కారంకి కానీ ఎక్కువ పడుతుంది. తగినంత కారం పొడి యాడ్ చేశాను. ఎల్లిపాయలు ఇప్పుడే వేసుకోవాలి. మీరు ఫస్ట్లో వేసారనుకోండి వెల్లుల్లిపాయలు, కొబ్బరి అనేది మెదగదనమాట. కొబ్బరి మెదిగాకనే వెల్లుల్లి కారం పొడి వేసేసి నూరుకోవాలి. ఇదిగోండి కొబ్బరి పొడి కూడా రెడీ అయిపోయింది. కొబ్బరి వెల్లుల్లి పొడి చూసారా, ఇది కూడా అంతేనండి. పొల్లు ఎప్పుడైనా కానీ ఇలాగే ఉండాలి. ఇందాక చూపించా కదా, అలాగే పట్టుకుంటే ముద్దగా ఉండాలి, రాలిపితే పొడిగా ఉండాలి. ఇలాగే ఉండాలండి. అక్కడక్కడ వెల్లుల్లి కనిపిస్తూ, అక్కడక్కడ కొబ్బరి కనిపిస్తూ, కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తిన్నామనుకోండి, ఆహా ఏం రుచి. మీరు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, నేనైతే తాలింపు పెట్టాను. మీరు తాలింపులో కొన్ని శనగపప్పు ఎక్కువ వేసేసి, కొన్ని మినపప్పు ఎక్కువ వేసి, కొంచెం కరివేపాకు ఎక్కువ వేసి తాలింపు పెట్టుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే ఎలాంటి తాలింపు పెట్టాను. ఈ టైట్ కంటైనర్ జార్స్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది. బలం కూడా అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లి చాలా మంచిది కదా మనకు. సో మనం అచ్చము వెల్లుల్లి నమలాలంటే నమలలేం కదా, తినలేం, ఘాటు ఎక్కువ ఉంటుంది. ఇలా చేసుకొని తిన్నామనుకోండి ఆరోగ్యానికి మంచిది, బలానికి బలం, టేస్ట్కు టేస్ట్. బాగా మెరిగిపోయింది, పక్క తీసుకుంటాను. ఒక స్పూన్ చాలండి. ఈ కొబ్బరి పొడి 1 స్పూన్ వేసుకొనేసి వేడివేడి అన్నంలో వేసుకున్నాను కూడా ప్లేటు అన్నంలోకి బాగా కలిసిపోతుంది, రైస్లోకి. ఇంకా ఎల్లిపాయ కారము బుడ్డల పొడి తయారు చేసుకుని వచ్చేసరికి సాంబార్ పొడికి మనం చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ చల్లారిపోయినాయండి. సపరేట్గానే మిక్సీకి వేసుకోవాలి. నేను ఆల్రెడీ మిక్సీకి వేసాను. 5 రకాల ధాన్యాలు తీసుకున్నాం కదా, పెసరపప్పు, బియ్యము, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, అవన్నీ సపరేట్గా ఇలా మిక్సీకి వేసుకున్నాను. తర్వాత ఇంకా ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అన్నీ సపరేట్గా మిక్సీకి వేసుకున్నాను. ఇది సపరేట్ పొడి, ఇది సపరేట్ పొడి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు కొబ్బరి పొడి అండి, మీకు ఇందాక చూపించా కదా, ఇలా సపరేట్గానే మిక్సీకి వేసుకోవాలండి. 2 కలిపి వేయకూడదు. ఇందులోకి 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు కూడా వేస్తున్నాను. మనం ఎలాంటి పప్పు ఉడకబెట్టుకొనేసి చేసుకోకుండా ఇలా సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ ఉంటుంది, ఒక 50 గ్రాములు ఉంటుందండి బెల్లము, ఇది కూడా వేస్తున్నాను. ఇదంతా సపరేట్గా మిక్సీకి వేసుకోవాలి. సపరేట్గా ముందుగా వేసి పెట్టుకున్నాను కదా ధాన్యాలు అనమాట,
అలాగే ఇందాక వేసానండి ధనియాలు, చింతపండు ఇలా సపరేట్గానే చేసుకోవాలి. తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఉప్పు యాడ్ చేశాను, మీకు చూపించలేదు కానీ మీరు ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు వేసుకుంటేనే మనకు చాలా రోజులు నిలువ ఉంటుంది. ఇందులోకి చెక్కల పొడి అండి. చెక్కల పొడి అంటే ఇది చెక్క పొడి, సినిమన్ పౌడర్, మనము మసాలాల్లో అది వేస్తుంటాం కదా ఆ పొడి. ఇది వెయిట్ లాస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అప్పుడప్పుడు గ్యాస్ ఫామ్ అవుతుంది కదా, అలాంటప్పుడు వేడి నీళ్ళలో కొంచెం వేసుకుని తాగినా చాలా బాగా పనిచేస్తుంది. అందుకనేసి మా ఇంట్లో ఎప్పటికీ ఉంటుంది సినమన్ పౌడర్. ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. అంతే, ఏమీ వేయాల్సిన పని లేకుండా ఇదంతా బాగా మిక్స్ చేసుకునేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో పెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం పాటు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇన్స్టెంట్ సాంబార్ ప్రీమిక్స్ పౌడర్. సాంబార్ పొడి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో పెట్టుకున్నాను. ఇలా కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. చీమలు కానీ ఏవి పట్టవు. సంవత్సరం పాటైనా ఫ్రెష్గా ఇలాగే నిల్వ ఉంటుంది. నేను చూపించినట్లుగా ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే సాంబార్ ఎలా చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి, అవి కూడా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా వేడి అన్నంలో పప్పు కూడా ఏం వేయట్లేదు, కొబ్బరి పొడి అండి. చూడండి కలర్ చూసారా, టేస్ట్ స్మెల్ అద్దిరిపోతుంది. నాకు బుడ్డల పొడి కాడికి కొబ్బరి పొడి ఇష్టం అండి, వెల్లుల్లి కారమే ఇష్టము. వెల్లుల్లి కారంతోనే తింటున్నాను ఈరోజు. ఈ వెల్లుల్లి కారం ఉన్నిందనుకోండి, నేను పప్పు కానీ ఏవి ఆశించుకోను. ఫస్ట్ 1 స్పూన్ అయినా కానీ కొంచెం అన్నమైన వెల్లుల్లి కారంతో తిన్నాకనే ఏదైనా కర్రీస్ కానీ పప్పు కానీ వేసుకొని తింటాను. వెల్లుల్లి కారం వేస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉంటున్నాయి. కొంచెము నెయ్యి అండి, నెయ్యి వేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వెల్లుల్లి కారంతో అన్నం మా అమ్మ అయితే ఇలా కలిపేసి ఇలానే ఇలా ముద్ద చేస్తుందండి. నీకు పెడత పట్టాము ఆవట్ ఎలా ఉంది? ఉప్పు కారం అంతా సరిపోయిందా? టేస్ట్ బాగుందా? సూపర్ ఉంది. చాలా వరకు రాయలసీమ వాళ్ళకి తెలిసే ఉంటుందండి ఈ కొబ్బరి పొడి, బుడ్డల పొడి. తెలియని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు ఇంకా వేరే ఏవైనా ఇంగ్రీడియంట్స్ దీంట్లో కలుపుతారా అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కూడా ఒక ముద్ద. చూసారు కదండి, నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ మీతో షేర్ చేశాను. టొమాటో పప్పు చేశాను, అలాగే 2 రకాల పొడులు. ఈ రకంగా పొడులు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అచ్చం పప్పుతో తినలేనప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి తిని చూసి నాకు కామెంట్ చేయండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోతారు. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేతికి అన్నం ఉంది. బాయ్ అండి.